రాజధాని అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ రావడంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సంబరాలు జరిగాయి. అమరావతి బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం శుభ పరిణామమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. రాజధాని కోసం అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన 29,000 మంది రైతులకు దక్కిన అసలైన గౌరవమని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. రాజధానిపై స్పష్టత రావడంతో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుందని ఎమ్మెల్యే అన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి నిలవాలని పోరాడిన రైతులకు, మహిళలకు, ప్రజలందరికీ ఈ విజయం అంకితమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. రాజధాని లేని ఉండేది కానీ ఉమ్మడి రాష్ట్రంగా మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్లో రాజధాని ఉన్నా సరే మనకు ఒక రాజధాని కావాలి, ప్రతి ఒక్కరికి ఉన్న సొంత ఇల్లు ఎలాగో మనకి రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో ఆయన ఏకాభికుటిగా వస్తూ ఆయన విజయవాడలో రాజధాని రూపకల్పన అనేది జరిగింది. జనవరి 1, 2015లో ఆయన ఒక నిర్ణయం తీసుకొని అమరావతి రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత 60 రోజుల నుంచి 90 రోజుల మధ్య వ్యవధిలోనే ఆయన కూర్చుంటూ రాజధానికి 28,000 మంది పైన రైతులు సుమారుగా 34 ఎకరాలు స్వచ్ఛందంగా వస్తూ ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల ఆయన తెలివితేటలు హైటెక్ సిటీ రూపకల్పన అయిన చంద్రబాబు నాయుడు గారు. ఇందాకే నేను విన్నాను, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ నేను బిల్లు విన్నాను. నేను ఆయన గురించి పొగడని నాయకులు లేరు.